డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి తెలంగాణ ఎఫ్సెట్ మనకి 9వ తారీఖు అయిపోయింది. 9 నుంచి 11 మరి 6 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. 28న టీజీ ఎఫ్సెట్ ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయమ్మా. రిజల్ట్స్ డేట్ అయితే వచ్చేసింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆల్రెడీ కూడా మీరు మా మార్క్స్ అయితే కౌంట్ చేసుకున్నారనుకున్నాను. మార్క్స్ మీరు రెస్పాన్స్ షీట్ కూడా వచ్చింది. ఆ రెస్పాన్స్ షీట్లో ఒకసారి కౌంట్ చేసుకోండి. ఎవరైనా కౌంట్ చేసుకోకపోతే ప్రొవిజనల్ రెస్పాన్స్ షీటు ఆన్సర్కి ఇవ్వటం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా మార్క్స్ ఇవ్వటం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకుంటే తప్పేం లేదు కదా. రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూజీ కోర్సుల ప్రవేశం నిర్వహించే ఎఫ్సెట్ 2020 ఈ నెల 28న వెలువడ మరి సమాచారం ఉన్నట్టు దీనిపై తెలంగాణ ఉన్నత మండలి జేఎన్టీయూ కసరత్తు అయితే మే 28 టీజీ ఎఫ్సెట్ ఫలితాలు మరి స్టూడెంట్స్ అయితే తొందరలోనే మనకి ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తాయమ్మ. మరి కసరత్తు ముమ్మరం చేసిన ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూ 2 వారాల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు. మరి రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఎన్టీఎఫ్సీ ఈ నెల 28న వెలువడే అవకాశం ఉందని సంబంధించి ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూ వీళ్ళైతే చెప్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ నెల 4 నుంచి 11 వరకు ఎఫ్సెట్ పరీక్షలు జరిగాయి బైపీసీ వాళ్ళకి. మరి బైపీసీ ఎంపీసీ ఇద్దరికి ఈ నెల 4, 5 తేదీలు అగ్రికల్చరు, మరి 9, 11వ తారీఖున మరి అదేవిధంగా 11వ తారీఖున మీరు ఇంజనీరింగ్ పరీక్షలు. మరి విధంగా 9వ తారీఖు నుంచి మనకి 9, 11 ఇంజనీరింగ్ జరిగి ప్రతిరోజు 2 సెషన్లో దాదాపు 3 లక్షల మంది మరి 2,90,000 మంది రాసినట్టు సమాచారం. ఈసారి విద్యార్థులకు పరీక్ష పూర్తయిన వెంటనే స్కోరు డిస్ప్లే చేయటం అయితే జరిగింది. ఇప్పటికే పరీక్ష ప్రాథమికతో పాటు రెస్పాన్స్ షీట్ కూడా విడుదల చేశారు. అభ్యంతరాలను స్వీకరిస్తున్న ఈ ప్రక్రియ పూర్తి చేశాక నార్మలైజేషన్తో మరి మార్కులు ఖరారు చేస్తారు. మార్కులు ఖరారు చేసి ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ మరో 2 వారాల్లో పూర్తి చేయనట్టు అధికారులు చెప్తున్నారు. మరి దీంతో ఈ నెల 28న మరి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్, మరి త్వరలో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి. ప్రతి డేటా కానీ మన దగ్గర తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. 175 ఆల్మోస్ట్ 1,50,000 సీట్లు ఉంటాయి. మన కన్వీనర్ కోటా కింద 1,10,000 సీట్ల దాకా వచ్చేసి దానికి సంబంధించిన మొత్తం డేటాబేస్ అయితే మన దగ్గర ఉంది. మీ అందరికీ తెలుసు, మనం ఓన్లీ జేఈకి 25 తీసుకుంటున్నామమ్మా. మరి దీనిలో ఎంసెట్ మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి 2,000 రూపీస్ పే చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇది మన వాట్సాప్ నెంబర్. మీ వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి సాధ్యమైనంత వరకు. ఒక్కోసారి కాల్ కలవకపోతే మెసేజ్ చేయండి. ఇది మన క్యూఆర్ కోడ్. దీన్ని ఉపయోగించి మీకు సంబంధించిన తెలంగాణలోకి సంబంధించిన ఎంసెట్కి సంబంధించిన గైడెన్స్ మరి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర డేటాబేస్ మొత్తం ఉందమ్మా. ఇప్పుడు చూసారా మీరు, కేటగిరీ వైజ్గా క్యాస్ట్ వైజ్గా కూడా ఓసీ పిల్లలు కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ బీసీ, ఏబీసీ, బీబీసీ, సిబిసి, డి, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీలో 3 రకాలు ఉన్నారు. ఇప్పుడు మరి చాలా కష్టం ఇక్కడ. బీసీల కంటే కూడా ఎస్సీలో 3 రకాలు అయ్యారు. SC1, SC2, SC3. మరి ప్రతిదానికి బాయ్స్, గర్ల్స్ సపరేట్గా కూడా డేటాబేస్ అయితే ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ మీకు సంబంధించిన బ్రాంచ్ వైజ్ కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని కూడా వాడుకోండి. మరి బ్రాంచ్ వైజ్ ఏ బ్రాంచ్ కావాలి, మరి డిఫరెంట్ బ్రాంచెస్ ఎనీ బ్రాంచ్ అన్నమో మరి కావాల్సిన ఈ యొక్క అవకాశాన్ని కూడా చాలామంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు తప్పుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉండాలి. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 28వ తారీఖు అయితే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ, బాయ్.